ఆ అమ్మాయిది ముమ్మాటికి నిర్ణయం బలంగానే ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిందని ఏంటంటే అమ్మా, అంటే ముఖ్యంగా ఎల్లూరి శ్రీనివాస్ కూడా విని వాళ్ళ అమ్మా నాన్నలను ఒప్పించకపోతే ధర్మం గెలవదు. అమ్మా నాన్నల ఆ ఏడుపు, ఆ బాధలన్నింటినీ పెట్టుకొని ఏ సాధన చేసుకుంటే ఏ దేవుడు వీళ్ళని కరుణిస్తాడమ్మా? చూడు, శివతత్వం అనేటిదే మానవత్వంతో మొదలవుతుంది. మానవత్వం లేని దగ్గర శివతత్వం కూర్చుంటుందమ్మా. కాబట్టి ఏంటంటే ముమ్మాటికి ఆ అమ్మాయి తెలుసుకొని క్షమాపణ వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పి, శ్రీనివాస్ కూడా వాళ్ళందరితో కలిసి ఒక మంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేసుకొని వెరీ ఫెయిర్గా తీసుకెళ్తే మంచిది కదమ్మా. అప్పుడు మీకు నాకు ఇలాంటి ప్రశ్నలు ఉండవు కదా. ఇప్పుడు శ్రీనివాస్ గురించి మనం మాట్లాడితే, అఘోరి అమ్మ గురించి మాట్లాడితే గురువు గారు, సీరియస్గా చెప్పాలంటే ఆమె ఒక ట్రాన్స్ అనే మనకు తెలిసినటువంటి విషయం. సో సర్జరీ చేయించుకోవడం జరిగింది, ఇవన్నీ జరిగిన అంత ముందుకు వచ్చిన వార్తలు మనం అందరు జనాల్లో చూసినాం. నేను సనాతన ధర్మం కోసమే పోరాటం చేస్తున్నా, హిందుత్వం కోసమే పోరాటం చేస్తున్నా అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, ఇవన్నీ హల్చల్ చేసింది మొత్తం ఎక్కడ చూసినా కూడా. సో బట్ కానీ ఆమె ఇప్పుడు మీరు ఒక సాధుగా ఉన్నటువంటి వ్యక్తి అయినా కావచ్చు, అఘోరలైనా కావచ్చు, జనాలను కొట్టడము అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆమె నిజంగానే అఘోరి అని ఆమె ఎప్పుడన్నా ఎక్కడన్నా వ్యక్తపరిచిన రోజు ఉందా మీ దగ్గర వరకైనా? మీకేమైనా ఫోన్ చేసి మాట్లాడడం వాస్తవం. ఇప్పుడు ఒక వ్యక్తి చరిత్ర మాట్లాడితే అమ్మా, అఘోరా అని ఆవిడకి నిర్ణయం ఎక్కడ ఇవ్వలేరు కదా ఎవరు. ఏది ఏదైనా అఫీషియల్గా ఉన్నదా డిక్లరేషన్? లేదు. శ్రీనివాస్ ఒక సాధకుడై అఘోరా తత్వాన్ని సాధిస్తున్న తరుణంలో తిరుగుతున్నా అని చెప్పిండు గతంలో వివరంగా. 2024లోనే ఆయనకి శరీర మార్పిడి చేర్పిడులు జరిగినాయని చెప్పారు. ఇది 2025, అంటే సంవత్సరంన్నర 2 సంవత్సరాల క్రితం. ఆయన ధర్మ ప్రయత్నంలో ప్రయాణం చేస్తున్న దాంట్లో ఇలాంటి ఎన్నెన్నో అడ్డుకుంటున్నాము, ఎన్నో బాధలు పడుతున్నాము, నా మీదకి వస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు అన్న విషయంలో ఈయన గారి నోటి దురుసుతోనే కదా ఎక్కువ శాతంగా పోలీస్ అధికారులని దుర్భాషలాడడం, తర్వాత ఇంకెవరైనా వస్తే వాళ్ళని కొంచెం తీవ్రమైన పదాజాలంతోనే ఆయన మీదకి వచ్చారు. అంతకు మించి ఆయనను ఎవరు కొట్టడానికి రాలేరు. గతంలో తిరిగాడు, చేశాడు. కాబట్టి ధర్మ ప్రయత్నంలో ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయమ్మా. ఇప్పుడు శ్రీనివాస్ ఏంటంటే మీరంటే అఘోరీ తత్వం అనేది సమాజంలోకి రాకూడదు ఎప్పుడు. ఇది సమాజం లోపల జరగాల్సింది కాదు. సమాజానికి వీళ్ళు చాలా 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 గోప్యంగా ఉండి చేయాల్సిన పనులు. అలా చేయకుండా నీవేంది నేనేంది అన్న ఈ వర్షన్ సొసైటీలో యాక్సెప్టెన్స్ చేయదు. కాబట్టి ఇప్పుడు కాశీలో అంతా, ఉత్తరాఖండ్లో మరియు ఈ ఉత్తరప్రదేశ్లో, యూపీ మొన్న అయింది కదమ్మా మహాకుంభమేళలో, కొన్ని అఖాడాలలో నుంచి ఫోన్స్ వాళ్ళు అడిగే విషయాలు కూడా ఏంటంటే ఇలానే పోతూ పోతూ ఉంటే మంచిదే. ఎక్కడన్నా ఏమైనా జరగరానిది జరిగితే అఘోరాలందరికీ ఒక పేరు వస్తుంది. ఆ పేరు చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు మహాకుంభమేళ జరిగిన తర్వాత అందరూ అఘోరాలంటే, సాధువులంటే గౌరవం పెంచుకున్నారు. అది ఒకవేళ ఏదన్నా తప్పు పట్టే అవకాశాలు ఏమైనా ఉండవచ్చేమో, సాధువు గారు శివరుద్ర అది అని మాట్లాడినప్పుడు మేమేం చెప్పామనంటే అలా ఏమీ లేదు. ఒక 10-20 రోజుల తర్వాత ఆ అమ్మాయి కొన్ని విషయాలు తెలుసుకొని, ఆయన కొన్ని విషయాలు తెలుసుకుంటే, ఇప్పుడు మన కంటిన్యూ వీడియోలు వస్తూ ఉంటాయి. ఇక ఆయన కూడా ఒక థాట్ రావాలి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసేసి అందరినీ కాపాడాలి, అందరం బాగుండాలి అన్న థాట్ రావాలి. శ్రీనివాస్ చెప్పింది కూడా అదే. ఆయన గారు వచ్చి అందరిని ఒప్పించే ప్రయత్నం చేస్తే ధర్మం గెలుస్తుంది. ఇప్పుడు అలా నువ్వు విరుద్ధంగా పోతే ధర్మం గెలుస్తుందా? విరుద్ధంగాని కాదు, ఏ ఫోన్ చేసినా కూడా నువ్వు మాట్లాడు అని అమ్మాయికి చెప్పడం అంటే కొంచెం వెటకరంగా మాట్లాడమే జరుగుతుంది. అక్కడ క్లియర్గా విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. నువ్వు మాట్లాడు, నేను మాట్లాడంటే అవగాహన లేకుండా ఈ అమ్మాయి మాట్లాడుతుంది. అవగాహన ఉన్న నీవేమో ప్రపంచాన్ని మొత్తం ఏలేసినట్టుగా నువ్వు మాట్లాడతావు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం నేర్చుకుంటుంది? కారులో ప్రయాణంలో జరగరాని సందర్భాలు జరిగి, ఏదైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగి ఇద్దరికి ప్రమాదం ఏర్పడితే మీడియా ఛానళ్ళలో అందరికీ ఫస్ట్ థ్రెటనింగే, మీరందరూ మరి ఏం చేస్తున్నారు, ఎందుకు ప్రోత్సహించారు అని వస్తుంది. ఇప్పుడు చాలామంది అడిగే విషయం ఏంటంటే సాధువులందరూ నిద్రపోతున్నారా అంటున్నారు. ఇప్పుడు నేను కూడా అదే అడుగుదాం పీఠాధిపతులు నిజంగానే. ఎందుకంటే ఒక అమ్మాయికి అట్లా చేస్తున్నప్పుడు ఇంత న్యూస్ వస్తున్నది, ఇంతమంది జనాలు మాట్లాడుతున్నారు, ఇంతమంది జనాలు కామెంట్స్ పెడుతున్నప్పుడు సాధువులైనా కావచ్చు, ఇంత పెద్ద పెద్ద గురువులు ఉంటారు, సో పీఠాధిపతులు ఉన్నారు, సో రెగ్యులర్ ఎక్కడ చూసినా ఏ ఛానల్లోకి పోయినా మాట్లాడిన పెద్ద పెద్ద పీఠాధిపతులు ఎక్కడ వెళ్ళారు. సో అఘోరిగా వచ్చి కొంతమంది లేదు మేము ఇప్పుడు మానవులకు వస్తున్నాం, ఇంట్లో ఉంటున్నాం అని చెప్పేసి ఫ్యామిలీలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చి ఇప్పుడు మనకు వీడియోలు ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, హిమాలయాలో తిరిగిన వాళ్ళు. వీళ్ళందరూ ఎందుకు స్పందించలేకపోతున్నారు? నిజంగానే నిద్రపోతున్నారా? ఇప్పుడు వాళ్ళ స్పందించకపోవడానికి కారణాలు ఏముంటాయంటే అమ్మా, అంటే మీరు సాధువును కాబట్టి నేను స్పందించడానికి కొంచెం వేరు. ఒక్కొక్కరు ఏంటంటే కంఫర్ట్ జోన్ దాటి రారు, బాగా గమనించాలి. పీఠం దాటి రారు కొంతమంది వాళ్ళ భక్తులతోనే మాట్లాడుకుంటారు, కొంతమంది మన మీదకి వస్తుందేమో అని ఉంటారు, కొంతమంది ఛానళ్ళల్లో వచ్చి మేము గొప్ప వాళ్ళం అని చెప్తారు. ఇప్పుడు నేను వచ్చాను, నేను కూడా చెప్పాను. నేనేంటంటే స్త్రీ విషయం ఒప్పుకోను ఎప్పుడు.
అది ఎక్కడికైనా పోనీ నేను చాలా డీప్కి వెళ్తాను. మొదట ఇన్వాల్వ్ అయ్యింది ఎల్లూరి శ్రీనివాస్ స్త్రీ శరీరం వేసుకొని రావడం కోసమే. అక్కడ నుంచి మొదలైంది నా ప్రయాణం. పురుషుడిలాగా వస్తే నేను పట్టించుకోపోయాను. తర్వాత దుస్తులు లేకుండా రావడం నేను ఒప్పుకోలేదు. తర్వాత దుస్తులు వేసాడు, మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా వేరే ఆయన వ్యక్తిగతంగా పోయిండు, నేను వాటి గురించి ఎక్కువ మాట్లాడలేదు. అఘోరా తత్వంలో దుస్తులు ఉన్నాయి, ఆయన లేదన్నందుకు నేను ఖండించిన. తర్వాత దుస్తులు వేసుకొచ్చాడు. ఈ వర్షిణి అమ్మాయిది కూడా నేను ఖండించడానికి గల ముఖ్యమైన కారణం వాళ్ళ తల్లిదండ్రులు ఏడుపు, అంతే. అంతకుమించి ఈ అమ్మాయి వ్యక్తిగతమైన ఆలోచన లేదు. అలా సాధన రాదమ్మా. అలా సాధన రాకపోవడంగా నువ్వు ఆ సాధన పేరు అఘోరా సాధన అని పేరు పెడతా అంటే ఊకునే అంత స్థితిలో నేను లేను. నేను ఎక్కడికైనా పోగలుగుతా ఈ విషయాల్లో. ఎందుకు పోగలుగుతా? నాకేమొస్తుంది? శివరుద్ర సాధువుకి ఛానళ్ళల్లో వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు, ఏం పని లేదనంటే నేనేందంటే అమ్మా అర్ధనారీశ్వర తత్వాన్ని పూజిస్తా శివుడిలో. అంటే నాకు దైవం తర్వాత దయ్యం, ఈ రెండిట్లలో దైవాన్ని గెలిపించాలని తిరుగుతూ ఉంటా. ఇప్పుడు క్షుద్ర ప్రయోగం జరిగింది, క్షుద్ర పూజలు జరిగినాయి అని అన్ని వ్యక్తులు వస్తే అసలు క్షుద్ర ప్రయోగం అందరి మీద జరిగింది, నీ మీద ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ వీళ్ళనే క్వశ్చన్ చేస్తాను. అవును మీ మీద జరిగింది అని చెప్పేసి మీరు ఇలా అయిపోయారని మోసం చేయడం కాదు. అసలు నువ్వు అవకాశం ఇవ్వకపోతే వేరేవాడు ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్కి ఆ అమ్మాయి అవకాశం ఇవ్వకపోతే, వాళ్ళ కుటుంబం అవకాశం ఇవ్వకపోతే ఆయన ఎందుకు వాళ్ళ ఇంట్లోనే వచ్చి జ్వరపడతాడు? ఇవి ఉన్నాయి. కాబట్టి 2 ways డిస్కషన్ చేయడం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ సాధన ఇస్తానన్నాడంట అమ్మ. ఆయనే ఒక పార్ట్ ఆఫ్ వేలో కూడా చెప్తున్నాడు కదా గురువు గారు, నేనైతే నా దగ్గరికి రావద్దనే చెప్తున్నా, అమ్మాయి వస్తుంది నేను ఏం చేయాలన్నట్టు కూడా ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన సెక్యూర్ మాట డిస్కషన్. ఇప్పుడు అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు? వాళ్ళ పేరెంట్స్ మాట వింటలేరు. నెక్స్ట్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? పోలీస్ అధికారులు. పోలీస్ అధికారుల చేతిలో ఏమున్నది? ఆమె పేపర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడడానికి లేవు కదా. ఇప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? శ్రీనివాస్ కూడా కాదు, ప్రజలు. అఘోరి మాత కూడా కాదు, అఘోరా కూడా కాదు, శ్రీనివాస్. ప్రజలు ఎంతమంది అని ఇప్పుడు ఆమె కోసం సపోర్ట్ చేసినా కూడా ఆమె చాలా క్లియర్ కట్గా చెప్పిస్తుంది, నా ఇష్టంగా వచ్చిన నేను ఏంటిది 18 సంవత్సరాలు దాటినాయి అన్నట్టుగా, ఇక నేను ఏమైనా చేస్తే మహిళా సంఘాలు ఉన్నాయి కదా తల్లి, కొంచెం మహిళా సంఘాలను మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్, వీళ్ళందరూ కూడా అనేది ఏంటంటే అమ్మాయి ఇష్టం అనేది ఒక ప్రేమనో, అమ్మాయి ఇష్టం అనేది ఒక ఎడ్యుకేషనో, అమ్మాయి ఇష్టం అనేది ఒక హాస్టల్ లైఫ్, ఒక రెసిడెన్షియల్ లైఫ్, ఇండివిజువల్ లైఫ్ కోసమో పనిచేస్తుంది. ఈ సాధనలో పనిచేయదు తల్లి. ఇది ముమ్మాటికి నేను చెప్తున్నా కదా, నేను ఒక సాధువునే కదా. ఆ అమ్మాయికి అర్హత వాళ్ళ అమ్మా నాన్నలు ఇవ్వకపోతే శ్రీనివాస్కి హక్కు లేదు. ఆ ఒక్క క్వశ్చన్ చాలు కదా ఆయన అడగడానికి. మీకు మనందరికి రైట్స్ ఉన్నాయి అంటున్నా. వాళ్ళ అమ్మా నాన్నకి అనుమతి లేకపోతే ఆయన అడగకూడదు, ఆయన తీసుకుపోకూడదు. ఇక అదొకటి ఉంది. శ్రీనివాస్ కూడా అసలు ఇప్పుడు నాకు తెలిసిన వరకు నేను కనుక్కున్న విధానంలో ఈ అమ్మాయి 12వ వ్యక్తి అట, ఆయన దగ్గర సాధనకు వెళ్ళినటువంటి వ్యక్తి. 11 వ్యక్తులను చూపించమని కదా. 12వ వ్యక్తి. 12వ వ్యక్తి మాటలకి చూపించడానికి తేడా చాలా ఉంటుంది తల్లి. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 12 మంది వ్యక్తులకి సాధన ఇచ్చాడు అని అంటే ఏదో ఒక స్థావరంలో ఇచ్చిండొచ్చు, ఏదో ఒక గుడిలనో లేకపోతే ఏదో బిల్డింగ్. అంటే అప్పుడు ఈయన జనాల్లోకి రాలేదు కాబట్టి, సో పర్టికులర్గా బట్టలు లేకుండా వచ్చి సంచలించడం వల్ల ఇప్పుడు ఆయన ఫేమస్ అయిండు. అంటే జనాలు సో ఈయన అఘోరి మాత అని చెప్పుకోవడానికి ఉన్నది. అంతకుముందు ఉన్నటువంటి శ్రీనివాస్ ఎవరికి తెలియదు, అసలు జనాలకు తెలియదు. ఎక్కడో ఒక కుటారంలో ఉన్న 11 మందికి సాధన ఇవ్వలేదని మనము అనుకోగలమా? అలా ఏం లేదు. నేనైతే సాధన విషయంలో కొంచెం ఇంకా డీప్గా స్టడీ చేస్తున్నాము. ఎందుకంటే నాకైతే ఛానలైజేషన్ ఉందమ్మా, నేను కనుక్కోగలను. నా ప్రయత్నం వల్ల ఏంటంటే నువ్వు సాధన ఇవ్వడం తప్పు కాదు, కానీ నువ్వు సాధన ఇస్తానన్న మాటకి ముఖ్యంగా అమ్మా నాన్నల అనుమతి. 12 మంది కాకపోతే నువ్వు 120 మందికి ఇచ్చుకో, నేను వద్దనట్లేను. కానీ అమ్మా నాన్నల అనుమతి లేనిది ఏ సాధన పని చేయదు. ఎక్కడ పని చేస్తుందమ్మా? సో ఈ విషయాన్ని బట్టి అఘోరి మాత అమ్మాయిలని ట్రాప్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు అమ్మాయి ట్రాప్ చేయడానికి ఆయనకి ఏమున్నది? బాగా గమనించాలి. చిన్న కుటుంబమే. నేనైతే ఇంటికి వెళ్ళినా కదా, వాళ్ళది చాలా చిన్న మారుమూల ప్రాంతం. ఒక ఇన్నోవా పోతే ఇంకో కారు పోవడానికి వే ఉండదు ఆడ. చాలా చిన్న రోడ్డు, 30-20 ఫీట్ రోడ్డు కూడా కాదు అది. ఆస్తులు కూడా పెట్టే అంత మనస్తత్వం అయితే కాదు. ఉన్నదల్లా ఏంటంటే పేరు సంపాదించాలన్న కోరిక అందరికి ఉంటుంది. చిన్న పెద్ద పూజలు చేసుకుంటూ పోవడం మహాముఖ్యం. మీరు అన్నట్టుగానే ఒక అమ్మాయిని ట్రాప్ చేసేసి ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అంటే ఇంత వైల్డ్గా వీడియోలు ఇవ్వడు కదా. ఇదంతా గోప్యంగా జరుగుతాయమ్మా. అమ్మాయిల్ని ట్రాప్ చేయడాలు, ప్రేమలో దింపడాలు, అమ్మాయిల్ని షిప్ ఎక్కించడాలు, ఫ్లైట్ ఎక్కించడాలు, ఇవన్నీ కనపడవు. అలా ఎన్నో జరిగిపోతాయి. శ్రీనివాస్ అలాంటి ఆ విషయం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఛానల్లో కూర్చున్నాడు శివరుద్ర సాధు కదా, నీకు అమ్మాయిని ట్రాప్ చేసేసి తీసుకుపోతుండని నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన గారు లైవ్గా అన్ని ఛానల్లో కనబడుతున్నాడు కాబట్టి ట్రాపింగ్ అనదు దాన్ని.
అది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్. అసలు ఆ శ్రీనివాసు అఘోరి అసలు టార్గెట్ ఏంటి అసలు? మీరు ఆయన సనాతన ధర్మం ఇచ్చిన సనాతన ధర్మం చేసినోడు అట్లా పేరెంట్స్ పర్మిషన్ లేదని చెప్పేసి ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు. పర్మిషన్ లేని ఆయన అంత పర్టికులర్గా తీసుకెళ్ళడానికి కూడా మనకు రీజన్స్ తెలియడం లేదు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా ఒక వీడియో ప్రకటనగా చెప్పింది ఏంటిది, మా ఇంట్లో వచ్చాడు, వారం రోజులు ఉన్నాడు, తిన్నాడు, అది చేసిండు, మా చెల్లికి 80,000 పెట్టి గొలుసు కొనిచ్చాడు, ఇవన్నీ ఎక్కడివని అవన్నీ అడగడం జరుగుతుంది. ఒక రూమ్లో కూర్చోవడము, ఏదో చేతులతో ఏదో విద్యలు చేయడం చెప్పినప్పుడు ఈయన సడన్గా వెళ్ళి డోర్ తీయడము, ఎందుకని భయపెట్టియడము, ఇవన్నీ జరిగినాయి. తర్వాత నా మీదకి వచ్చి పడడము, ఏదో సంథింగ్ కొన్ని, అంటే మనం మీ ముందు అవి మేము మాట్లాడలేం కాబట్టి. సాధన ఏంటంటే అమ్మ, నువ్వు అన్నది మంచి మాట అడిగావు. వశీకరణ ఏదైతే ఉంటుందో ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే కాదు అది. ఇప్పుడు యాంకర్ పొజిషన్ మీరు కదా, అక్కడ కూర్చొని మీరు యాంకరింగ్ క్వశ్చన్సే వేయవచ్చును. మీరు అక్కడ కూర్చొని వంట చేశారనుకోండి ఈ ఛానల్లో, వంట నిజమే, కానీ నీ వంటకు విలువ రాదు. విలువ నీ యాంకరింగ్, నువ్వు క్వశ్చనింగ్ కూర్చున్న సీటుకే. ఇప్పుడు ఇంట్లో కూర్చొని వశీకరణ ఎలా చేయగలడు ఆయన? వశీకరణకి స్థలం చాలా ముఖ్యమైనది. వశీకరణం ఒక ఇంట్లో కూర్చొని ఒక వ్యక్తి దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ ఇంటి కులదైవం లేదా అమ్మ? ఇలవెలుపు లేదా వాళ్ళకి? గౌరవమైన చిత్రపటాలు, దేవుళ్ళు, అల్లా అయినా యేసుప్రభు అయినా ఎవరో ఫొటోస్ ఉంటాయి కదా, వీళ్ళందరి అనుమతితో అవసరం లేదా? ఇప్పుడు పంచభూతాలు అంటే ఎవరికి కనబడని శక్తి కదా పరమాత్ముడు అంటే, మరి ఆయన ఆపుతాడు. మీరు అడగాల్సిన విషయం ఏంటంటే, వశీకరణ అమ్మాయికి జరిగేసింది, వశీకరణ ద్వారా ఏదో చూసేసి ఆగండి మీరు రావద్దు చేయొద్దు అన్నారంటే, ఇప్పుడు నా చేతిలో త్రిశూలం పట్టుకొని ఇప్పుడు నేను గట్టి కళ్ళు మూసుకొని 4 సార్లు ఒళ్ళు జలధరించే శివుడు వచ్చేసినా అని అంటే అయిపోతుందా? నువ్వు జస్టిస్ చేసే స్థితిలో ఉండొద్దా? వచ్చిండా రాలేడా నిజంగా అని? అదే నేను చెప్పేది, ఇదంతా ఒక మూఢనమ్మకం. అట్లా వశీకరణ చేసి తీసుకురాలేడు. ఇంకమ్మా అంటే ఏదైనా మీ ఇష్ట ప్రకారం వెళ్ళిందని చెప్తారు మీరు? ఇష్టమే. సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్పడం జరిగింది, ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్న రుద్రాక్షలు దేవుడితోనే సమానంగానే మనం చెప్తాం. ఇప్పుడు సేమ్ అఘోరి మాత ఒంటి మీద ఉన్నటువంటి రుద్రాక్షలు కూడా అలానే చెప్పచ్చా, లేకపోతే అట్లా వేసుకొని తిరుగుతుందా? నాకు ఇది ఒక పెద్ద డౌట్ ఉంది ఎప్పటి నుండో. ఆ రుద్రాక్షలు నిజమైనయే, మనిషి కూడా నిజమైన వాడే, చేసే పని నిజం కాదు.